స్వర్గ బాల్కనీ మేకోవర్స్. నా థీమ్ వచ్చేసి పీస్ఫుల్ థీమ్. మీకు ఎలాంటి థీమ్ కావాలంటే అలాంటి థీమ్ మీకు చేసి పెడతారు. రొమాంటిక్, లవ్. షీ గేవ్ మీ లాట్ ఆఫ్ ఆప్షన్స్. I chose peace theme and that is the reason there is Buddha here, and I really love my balcony. Before, after pictures that will be posted in Instagram. Please do check and contact Swarga Balcony Makeovers. It is very nice. I love. Thanks to Hema. Swarga Balcony Makeovers. It is very nice. I really love it. You should actually try it. సో దిస్ ఈజ్ మై స్టూడియో. ఒక చిన్న సెటప్ అయిపోయింది ఇంట్లో. అండ్ ఈ వాల్ కి ఇలా RGB కలర్స్ ఇచ్చేసాను. సో బయటికి వెళ్ళి ఎప్పుడు డాన్స్ వీడియోస్ చేయడం ఎందుకు, ఇంట్లో ఒక చిన్న సెటప్ ఉండి ఇక్కడే ప్రాక్టీస్ చేసుకోవచ్చని. నేను రీల్స్ చేస్తుంటాను, చిన్న చిన్న వీడియోస్ చేస్తుంటాను. ప్రతిసారి బయటికి వెళ్ళడం ఎందుకు అని ఇంట్లోనే చేద్దామని చెప్పేసి చిన్న ఐడియాతో నేను అడిగాను ఎలా చేయగలమా అంటే చేయగలం అని చెప్పేసి 2 వర్షన్స్ గా డివైడ్ చేశారు నా బాల్కనీనే. అండ్ లోపల కూడా స్టూడియో వర్షన్ లా చేశారు. నాకైతే చాలా అంటే చాలా నచ్చింది. మీరు కూడా మీ బాల్కనీ మేక్ ఓవర్ చేయాలన్నా లేకపోతే ఇలా స్టూడియోస్ లో చేయాలనుకున్నా స్వర్గ బాల్కనీ మేక్ ఓవర్స్ కి తప్పకుండా రీచ్ అవ్వండి. స్టూడియో వర్షన్ లాగా మొత్తం మార్చారు, చేంజ్ చేశారు. ఇది రెయిన్బో థీమ్ అండ్ ఇది ఎలిగెన్స్ థీమ్, ఇదేమో స్టూడియో థీమ్. స్వర్గ బాల్కనీ మేకోవర్స్ దగ్గర బాల్కనీ మేకోవర్ కిట్ కూడా ఉంది. మీరు ఆర్డర్ చేస్తే హోమ్ డెలివరీ చేస్తారు, మీరే మేకోవర్ చేసుకోవచ్చు. ఆర్ వాళ్ళ దగ్గర 20+ బాల్కనీ మేకోవర్ థీమ్స్ ఉన్నాయి. సో వాళ్ళకి చెప్తే మీ బాల్కనీని మొత్తం థీమ్ బేస్డ్ గా చాలా ఎక్సలెంట్ గా మేకోవర్ చేసేస్తారు. సో వాళ్ళ ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్ ని నేను కింద ట్యాగ్ చేస్తున్నాను, చూడండి. వాళ్ళకి యూట్యూబ్ ఛానల్ కూడా ఉంది, ఫేస్బుక్ కూడా ఉంది. అక్కడ కూడా వాళ్ళని ఫాలో చేసేయండి ప్లీజ్. హాయ్. సో తనే హేమలత, స్వర్గ బాల్కనీ మేకోవర్స్ తనదే. థ్యాంక్ యూ సో మచ్ అండి. చాలా అంటే చాలా బాగా మేకోవర్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. మీరు ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు, ఎనీ టైం. నాకైతే వర్క్ అయితే నిజంగా చాలా నచ్చింది. అది ఇదంతా స్టూడియో వర్షన్ లాగా, ఈ 2 థీమ్స్ లాగా. సో మీరు కూడా మీ బాల్కనీని మేకోవర్ చేయాలంటే ప్లీజ్ రీచ్ అవుట్. వర్క్ అయితే అదిరిపోయింది నిజంగా. ఆల్ ద బెస్ట్ అండి. ఆల్ ద బెస్ట్ టు యువర్ ఆల్ ద అడ్వెంచర్స్. హలో ఎవ్రీవన్, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ బీస్మోట్ ఎవ్రీడే. ఈ రోజు మనం బాల్కనీ మేకోవర్స్ గురించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ని తెలుసుకోబోతున్నామండి. సో ఈ బిజీ లైఫ్ లో మనకంటూ కొంచెం ప్రత్యేకమైన స్థలం కావాలి అనుకుని చాలా మంది బాల్కనీస్ ని మేకోవర్ చేయించుకుంటున్నారు. సో బాల్కనీ మేకోవర్స్ లో సెలబ్రిటీస్ కి బాల్కనీ మేకోవర్స్ చేస్తూ ఉన్నటువంటి హేమ గారు ఈ రోజు మనం ఉన్నాము. హాయ్ అండి, నమస్తే మ్యామ్. రియలీ సో హ్యాపీ టు బీ హియర్ మ్యామ్. ఎంత మంచి అట్మాస్ఫియర్ తెలుసా, ఎక్కడో ఒక సెపరేట్ ప్రపంచంలో ఉన్నట్టుంది ఈ బాల్కనీలో ఉంటుంటే. డిఫరెంట్, ఇంకా బెడ్రూమ్ దానికి ఫ్లోరింగ్ కి దీనికి చాలా డిఫరెంట్ ఉంటది. అందరు వచ్చిన వాళ్ళందరూ కాఫీ డేనా బాల్కనీ అర్థం కాదు. ఒక పెద్ద 5 స్టార్ హోటల్లో ఉంటుండే సెటప్ అలా ఉంది. సో చెప్పండి మ్యామ్, బాల్కనీ మేక్ ఓవర్స్ మనం ఎలా చేయించుకోవాలి, మిమ్మల్ని ఎలా అప్రోచ్ అవ్వాలి, ఎలాంటి థీమ్స్ ఉంటాయి అనేది ఇన్ఫర్మేషన్ మీరు మాకు షేర్ చేయాలి ఈ రోజు. తప్పకుండా బాల్కనీ మేకోవర్స్ ఎలా థీమ్ వైజ్ చెప్తానండి. చాయిస్ ఇంకా మీ ఇష్టం తోటి మేము కస్టమైజ్ చేస్తాను. మెయిన్ గా నాది ఎలా అంటే కస్టమైజ్డ్, ఇంకా మీ ఇంట్రెస్ట్ తోటి నా ఇంట్రెస్ట్ కలిపి
మీకు నచ్చినట్టు చేసిస్తాను. చేయిస్తారు. నా దగ్గర కూడా డిజైన్స్ ఉంటాయి, 20 థీమ్స్ ఉంటాయి. ఇప్పుడు థీమ్ వచ్చి బ్లాక్ అండ్ వైట్ థీమ్, కలర్ థీమ్, ఓకే విలేజ్ థీమ్ ఉంది, రెయిన్బో థీమ్ ఉంది, Okay. స్టూడియో థీమ్ ఉంది, ఓకే ఎలిగెన్స్ థీమ్, రొమాంటిక్ థీమ్ అయితే చాలా హిట్ అయిపోయింది నా దాంట్లో. అవునా సో కపుల్ థీమ్, అలా ఏంజిల్ చిన్న పిల్లలు ఉంటారు వాళ్ళకి కూడా చిన్న బాల్కనీస్ వస్తున్నాయి కదా, అవును. వాళ్ళకి ఏంజిల్ థీమ్ ఇస్తాను. ఓకే అలా. చిన్న పిల్లలకి ఏది ఇష్టం ఉంటే అది. ఇప్పుడు కొందరికి సైకిల్ ఇష్టం ఉంటుంది, మనం సైకిల్ తోటి సెటప్ చేసి ఇస్తాను చైర్. ఓకే కొందరికి కార్ ఇష్టం ఉంటుంది, దాంతో నేను క్రియేటివ్గా వాడి దానికి వాళ్ళకి సీటింగ్ ఇస్తాను అనమాట బాల్కనీలో. ఓకే ఎవరి టేస్ట్ తగ్గట్టు వాళ్ళ పిల్లలు ఎంజాయ్ చేయొచ్చు, నా బాల్కనీ చేయించుకుంటే పెద్దవాళ్ళు ఎంజాయ్ చేయొచ్చు. ఓకే సో ఇది వచ్చేసి మనకి మేడం వాళ్ళ హౌస్ తన ఇష్టం కొద్ది చేయించుకున్న థీమ్ అండి. జస్ట్ ఒకసారి దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తారమ్మా. మెయిన్ గా మీరు దీన్ని దేనికోసం అని చెప్పి క్రియేట్ చేశారు ఈ సైకిల్ వీల్స్? వాళ్ళు నాకు ఫొటోస్ దిగడం అంటే చాలా ఇష్టం. Okay. ఇప్పుడు ఇష్టం లేని వాళ్ళు అంటూ ఎవరు లేరు. దానికోసం అది ఈ ప్రాజెక్ట్ అలా స్టార్ట్ చేశారు అనమాట. మెయిన్ ఫొటోస్ కోసమే స్టార్ట్ చేశారు. సో అదే దాని మీ తర్వాత ప్రొఫెషన్ అదే ప్రొఫెషన్. రియల్లీ మ్యామ్, రియల్లీ యూ హ్యాడ్ డన్ ఆసమ్ వర్క్ మ్యామ్. చాలా చాలా ఎక్సలెంట్ ఉందండి. ఎక్కడ మనకు వేరే కలర్ చూద్దామన్నా దొరకదు. గ్రీన్, బ్లాక్, వైట్ అంతే. చేపలు కూడా ఉన్నాయి, గ్రీన్ కలర్ లో ఉన్నాయి. సో ఇది వచ్చేసి ఫొటోస్ కి బాగా వస్తుంది. ఇది ఫొటోస్ కోసం అని నేను సెలెక్ట్ చేసుకొని ఇలా చేశాను. ఇవి సైకిల్ కి Okay. ఇప్పుడు ఐడియా Yeah, ఉన్నది, yeah. దానికి లైట్ సెటప్ ఇచ్చి ఫొటోస్ మనం ఫోన్ లోనే ఎప్పటికీ చూడకుండా ఇలా చూడగానే ఫొటోస్ కనబడాలి అని చెప్పేసి ఫోటో సెటప్ ఇచ్చాను. ఓకే ఇవి దీని అన్నిటికీ మళ్ళీ లుక్ వచ్చింది. ఇది ఇంత ఈ చెట్టు రబ్బర్ ప్లాంట్ అండి ఇది. లోపలికి రాగానే ఇది నేను మర్రి చెట్టు అనుకున్నాను. అబ్బాయి ఎంత బాగుందో, ఆకులు చూడండి ఎంత థిక్నెస్ తో ఉన్నాయో. ఇది రబ్బర్ ప్లాంట్ అండి. ఇది Okay. ఇండోర్ ప్లాంట్ అనమాట. Okay. ఇందులో ఏమున్నా అది ఇండోర్ అనమాట. ఓకే ఇది ఇక్కడ చిన్నగా మినేచర్ గార్డెన్ ఇచ్చాను నేను. ఓకే ఓకే చిన్న మినేచర్ గార్డెన్ ఇచ్చాను. మనకు వాకబుల్ ఉండదు కాబట్టి నేను ప్రత్యేకంగా ఇది ఇక్కడ సెటప్ చేసుకున్నాను అవుట్ సైడ్. ఓకే సో ఇది కొంచెం 4 feet ఉంది. 4 feet ఉంది. Yeah. మొత్తం ఇన్ని చెట్లు రావు కాబట్టి నేను ఇటు సైడ్ సెటప్ చేసుకున్నాను. ఇవన్నీ రావాలి, నాకు నడవడానికి కూడా ప్లేస్ ఉండాలని చెప్పి ఇలా సెటప్ చేసుకొని సో ఆ మొక్కలు ఇక్కడ పెట్టేస్తే ఇక్కడ ఇరుకైపోతుంది, టైట్ అయిపోతుంది, సిట్టింగ్ రాదని చెప్పేసి బయట అటు ఇలా ప్లాన్ చేశాను. ఓకే ఇక్కడ కూడా స్పేస్ వేస్ట్ కావద్దని చెప్పేసి ఇక్కడ ఈ స్పేస్ కూడా నేను వదిలేదు. ఇవన్నీ వాటర్ ప్లాంట్స్. ఇందులో సాయిల్ తోటి ఎందుకు ప్లాన్ చేయలేదంటే సాయిల్ వేస్తే వాటర్ వేసినప్పుడు కింద పడినప్పుడు కింద ఇదంతా ప్రాబ్లం అవుతుంది అని చెప్పేసి ఇది వాటర్ తోటి ప్లాన్ చేశాను. వాటర్ తోటి 1 week ఒకసారి వాటర్ ఫిల్ చేస్తే సరిపోతుంది. సో ఇక్కడంతా కూడా తనకి ఇష్టమైన మొక్కలు మొత్తం పెంచేసుకున్నారు. ఆక్సిజన్ ప్లాంట్స్ ఉంటాయి అన్ని ఆక్సిజన్ ప్లాంట్స్, అన్ని ప్లాంట్స్ అన్ని ఆక్సిజన్ ప్లాంట్స్. ఆక్సిజన్ ప్లాంట్స్. సో నా ఫేవరెట్ ఎలిఫెంట్స్ ఓకే ఇది చూపియండి. యా సో చిన్న ట్యాగ్ కూడా వేసాను దానికి, అవి పడిపోకుండా ట్యాగ్ చేసి పెట్టేశారు. ఓకే సో ఇలా ఎలిఫెంట్స్ అంటే చాలా ఇష్టం. సో కాబట్టి ఎలిఫెంట్స్ వాటిని పెట్టుకున్నారు. సో ఇవన్నీ కూడా ఆక్సిజన్ ప్లాంట్స్ ఏనమ్మా? అందులో కొన్ని ఆక్సిజన్ ఉంటాయి, కొన్ని ఉండవు. కానీ ఇండోర్ ప్లాంట్స్ అన్ని ఆక్సిజన్ ప్లాంట్స్. ఓకే సో ఇలా ఆక్సిజన్ ప్లాంట్స్ ఎక్కువ ఉంటాయి. ఓకే సో దీని పైన కూడా ఫిల్ చేసేసారు. పైన పైన కూడా ఫిల్ చేశాను, దానికి లైటింగ్ ఇచ్చాను. ఓకే సో నైట్ టైం అయితే ఇంకా పార్టీ ఉంటది. పార్టీ అయితే మస్తు ఎంజాయ్ చేస్తాను. ఏదైనా బర్త్డేస్ అలా అయినా కూడా కేక్ కటింగ్స్ కి దానికి ఎంత బాగుంటది అసలు. ఇక్కడ చూడండి, జస్ట్ మనం తను రాగానే నాకు కూడా ఇక్కడే కూర్చొని టీ తాగానండి. చాలా అంటే ఒక ప్లెజెంట్ గా అనిపించింది. ఇలా జస్ట్ ఇలా చూస్తూ కూడా 2 గంటలు ఉండిపోవచ్చు. రియల్లీ మ్యామ్, ఐ ఫెల్ట్ సో రిలాక్స్డ్ హియర్. అండ్ ఇంకొకటి అండి, తను ఇక్కడ మొక్కలు కూడా లైక్ దాని ఏమంటారు, బర్డ్స్ కూడా గింజలు వేస్తున్నారు. సో వస్తూ పోతూ చాలా బాగుంది. సో మనకు కూడా ఏదైనా ఒక థాట్ ఉంటుందండి. యాక్చువల్లీ మేము కూడా రీసెంట్ గా హౌస్ కన్స్ట్రక్షన్ చేసుకుంటున్నాం. ఈవెన్ ఐ వాస్ థింకింగ్ అబౌట్ ఓన్లీ బాల్కనీ మ్యామ్, బాల్కనీ మేకోవర్. సో మీరు కాల్ చేసినప్పుడు ఐ ఫెల్ట్ రియల్లీ వెరీ హ్యాపీ. సో నాలాగా ఆలోచించే వాళ్ళు చాలా మంది ఉంటారు. ఒకప్పుడు అయితే కిచెన్ ఈజ్ మైండ్, నాకు ఇదంతా బాగుండాలి అనుకునే వాళ్ళు. బట్ వీ వాంట్ ప్రైవేట్ ప్లేస్. ప్రైవేట్ ప్లేస్ ఉండాలి కంపల్సరీ. ఒక టీ కోసం కూడా ఇన్వెస్ట్ చేయొచ్చండి, తప్పులేదు. ఆబ్వియస్లీ మ్యామ్, దట్ ఈస్ అవర్ టైం కదా. టీ అంతా మన స్పేస్ మనకి ఉంటుంది. ఆబ్వియస్లీ మెడిటేషన్ కూడా చేసుకుంటాను ఇక్కడ, యోగా కూడా చేశాను. ఆ పిక్చర్స్ కూడా ఓకే ఉన్నాయి. ఇది మ్యామ్ ఇది పిక్చర్ వాల్ అండి. పిక్చర్ వాల్ అని మా పాప మా ఫ్యామిలీ ఫొటోస్ మొత్తం ఇక్కడ సెటప్ చేశాను. ఓకే ఇక్కడ ఇది కూడా వాటర్ తోటి ఇచ్చేసాను అనమాట. శాండ్ తోటి ఇవ్వలేము కాబట్టి వాటర్ తోటే మొత్తం ఇచ్చేసాను. ఇందులో 1 week ఒకసారి వాటర్ చేసేసుకుంటే సరిపోతుంది. ఓకే జస్ట్ ఫిల్ చేయడం ఎంటీ వాటిని అయినా వాడుకోవచ్చు, ఎంజాయ్ చేయాలి అంతే. మనది చాలా చిన్న లైఫ్ అండి, ఆబ్వియస్లీ ఎంజాయ్ చేయాల్సిందే. సో దీనికి చాలా బాగుంది ఇది సెటప్ అనేది. ఫొటోస్ ఎస్పెషల్లీ సెల్ఫీస్ కి దానికి కూడా సూపర్. ఇప్పుడు ఈ బాల్కనీలోనే మనకి 6-7 లొకేషన్స్ ఉన్నాయి. ఇక్కడ ఒక ఫోటో తీసుకోవచ్చు, ఇక్కడ దిగొచ్చు. దీంతో ఒక ఫోటో వస్తుంది. యా ఇటు వచ్చామంటే ఇటు ఒకటి, అటు
బుద్ధ. అంటే నాట్ ఓన్లీ ఫర్ ఫొటోస్ అండి, మన పర్సనల్ స్పేస్ లాగా ఉంటుంది మనకి. ఇప్పుడు ఎవ్రీ వన్ వీ కాంట్ అఫోర్డ్ లైక్ ఏమంటారు ఇండిపెండెంట్ హౌసెస్ ని మనం తీసుకోలేము. సో ఉన్న బాల్కనీలోనే మనకి ఎలాగో 2 బాల్కనీస్ వస్తాయి. ఒకటి వాష్ ఏరియాగా పెట్టుకుంటాం, రెండో దాన్ని ఇదే వాష్ ఏరియా బాల్కనీ కూడా మీకు చూపిస్తాను. యా, వాష్ ఏరియా బాల్కనీని కూడా ఎంత ఎఫెక్టివ్ గా వాడుకోవాలనేది వీళ్ళ హౌస్ చూసాక అర్థమైంది. సో ఇక్కడ ఇంకా చాలా థీమ్స్ ఉన్నాయి, చూద్దాము. సో తన క్రియేటివిటీ మ్యామ్ దీని గురించి చెప్తారా? సో తన జిగ్జాగ్ థీమ్ అండి మాది. ఓకే, ఇక్కడ జిగ్జాగ్ ఇచ్చాను, దీనికి సూట్ అయ్యేటట్టు ఇవి కప్స్ తో ప్లాన్ చేశాను. ఓకే, వాటర్ కప్స్ ఇవి. ఓకే, జిగ్జాగ్ లో వాటర్ కప్స్ కావాలని ఇవి ప్లాన్ చేశాను. ఇక్కడ కూడా జిగ్జాగ్ థీమ్ మిస్ కాలేదు నాది. ఓకే. సో ఇక్కడంతా కూడా ఆ జిగ్జాగ్ థీమ్ అనేది మనకి వచ్చేస్తుంది. ఆ చిన్న స్పేస్ కూడా వేస్ట్ చేయొద్దని చిన్న ఎలిఫెంట్ అక్కడ కూడా పెట్టాను. యా అవును, చాలా బాగా లుక్ కనిపిస్తుంది మ్యామ్ అది. సో అక్కడ ఎక్కడ చూసినా కూడా మనకి గ్రీన్, వైట్, బ్లాక్ అండి, వేరే కలర్స్ ఏమీ లేవు. ఇక్కడ కూడా చూడొచ్చు ఇవంతా కూడా. సో వీళ్ళ ఇంట్లో అన్ని కూడా ఇలాంటి లాఫింగ్ బుద్ధ కానీ లేకపోతే గౌతమ్ బుద్ధుడు కానీ. ఎప్పుడన్నా కోపం వచ్చినప్పుడు లాఫింగ్ బుద్ధ చూస్తే కోపం పోతుంది. ఓకే, మనకు మెడిటేషన్ కావాలి, పీస్ కావాలనుకుంటే ఆ బుద్ధాన్ని చూసి మెడిటేషన్ చేస్తే సరిపోతుంది. సో ప్లాంట్స్ కూడా మనకి ఇలాంటి బుద్ధాస్ చూసారండి. ఆబ్వియస్లీ మనం ఇలాంటి రోజంతా కొద్దిసేపు అయినా చూడడం వల్ల మన మైండ్ అనేది కొంచెం ప్లెజెంట్ అవుతుంది సైంటిఫికలీ అది. సో ఇక్కడంతా కూడా మీకు చిన్న చిన్న ప్లాంట్స్ అనేది పెట్టేశారండి, ఎక్కడ ఖాళీ లేదు, ఎక్కడ తన స్పేస్ మిస్ చేయకుండా. ఇక్కడ కూడా ఇచ్చాను. యా, ఇది కూడా చూడండి జిగ్జాగ్ స్టైల్లోనే మనకి ఇది తయారు చేశారు. సో ఇక్కడ కూడా మనకి ఈ మొక్కలు ఇలా బయటకు వెళ్ళేటట్టు పెట్టారండి. కొంచెం ఇలా కింద వరకు హ్యాంగ్ అయ్యేలాగా ఇలాంటి ప్లాంట్స్ని కిందకు పెట్టారండి. సో ఇక్కడ ఉన్న స్పేస్ని మిస్ కాలేదు అండ్ తన థీమ్ని మిస్ కాకుండా క్రియేట్ చేశారు. చిన్న బాల్కనీయే, పెద్ద జస్ట్ మనకి 4 feet వస్తుంది. ఇలా చూసుకున్నట్లయితే ఒక 12 feet ఉండదు. సిట్టింగ్ కూడా మనం రెగ్యులర్ గా ఉండదు, క్రియేటివిటీ ఉండాలని చెప్పేసి నేను టైల్స్ తో ప్లాన్ చేశాను. టైర్స్ తోటి చేశారు. ఇది దీంట్లో స్టోరేజ్ అండి. చెప్పులు ఎందుకు ఉన్నాయో అనుకోకండి, మేము ఫోటోస్ దిగడానికి హైట్ ఉంటే బాగా వస్తాయి కదా. రియలీ ఇప్పుడు ఫోటోస్ ఆబ్వియస్లీ మ్యామ్ యూఆర్ స్పీకింగ్ ట్రూలీ మ్యామ్. అందరం చాలా మంది ఫోటోస్ దిగడం, సెల్ఫీలు ఇట్లా పెట్టుకోవడం ఇదైతే ఇప్పుడు వాళ్ళ డైలీ రొటీన్ లో బాగా అయిపోయింది. డైలీ ఒక సెల్ఫీ తీసుకుని పెట్టకపోతే ఇంక వాళ్ళకి ఏదో కోల్పోయినట్టు. ఇంకా ఇన్స్టాగ్రామ్ చేస్తారు కదా యూత్, ఇన్స్టాగ్రామ్ చాలా చేస్తారు, వాళ్ళకి చాలా యూజ్ అవుతుంది. డైలీ వ్లాగ్స్ చేసేవారికి కానీ రీల్స్ చేసేవారికి చాలా యూత్ కి చాలా కనెక్ట్ అవుతుంది నాది. యా, ఎవరైతే సోషల్ మీడియాలో ఉంటారో ఖచ్చితంగా ఒకటి ఇది ట్రై చేయొచ్చండి. ఎందుకంటే మనం చేసే ఆ డాన్స్ అది ఏదైతే ఉంటుందో ఇలాంటి అట్మాస్ఫియర్ లో చేస్తే ఇంకా బాగా ఎలివేట్ అయి కనిపించింది. ఇటు సైడ్ చూస్తే అందరికి అంటే పెద్దవాళ్ళకి, గ్రీనరీ లవర్ కి ఇటు సైడ్ చూడొచ్చు. యా, రీల్స్ లవర్స్, యూత్ లవర్స్ మొత్తం ఇటు సైడ్ చూడొచ్చు. సో ఇక్కడ ఇంకా మనకి ఇది ఉందండి, మెడిటేషన్ అండి. దీంట్లో మెడిటేషన్ మ్యాట్ అలా ఉంటాయి. ఓకే, ఇది మాత్రం కలర్ ఇచ్చాను ఏమనుకోకండి, లోపల ఉంది, లోపల ఉంది కాబట్టి. ఓకే. సో ఇక్కడ వీళ్ళకి వచ్చేసి కొంచెం చిన్న ఎల్ షేప్ లాంటి బాల్కనీ వచ్చిందండి. సో తను ఈ స్పేస్ని కూడా యూటిలైజ్ చేస్తూ ఆ చివర్లో బర్డ్స్కి కొంచెం వాటరు, బియ్యము అవన్నీ పెట్టారు. అండ్ ఇక్కడంతా కూడా మొక్కలు పెట్టేశారు. అండ్ ఇది మ్యామ్ దీని గురించి చెప్పండి మ్యామ్. గౌతమ బుద్ధుడు విత్ అక్వేరియం ని కూడా దాంట్లోనే క్రియేట్ చేశారు, మళ్ళీ సపరేట్ గా కాకుండా వాటర్ ప్లాంట్స్ ప్లాన్ చేసి ఓకే అక్కడ బుద్ధాన్ని పెట్టారు. కూడా చాలా ఇష్టం. ఓకే, వాటర్ ప్లాంట్స్ అంటే అందరు సన్లైట్ లోనే పెట్టొచ్చు అనుకుంటారు, ఓకే, కానీ ఇండోర్ వాటర్ ప్లాంట్స్ కూడా ఉంటాయి. ఇండోర్ ప్లాంట్స్ ఎలా ఉంటాయి, ఇండోర్ వాటర్ ప్లాంట్స్ కూడా అలానే ఉంటాయి. అందుకోసం మీకు సెలెక్ట్ చేసుకొని వెనకాల ప్లాంట్స్ ఇచ్చేటట్టు ఇచ్చి బుద్ధుడు ఇచ్చి. ఓకే, నాకు ఫిషెస్ అంటే చాలా ఇష్టం, ఓకే, పెట్లవర్ నేను అవి కూడా చేశాను. కాకపోతే నా థీమ్ మిస్ కావద్దు కాబట్టి దాంట్లో గ్రీన్ వేసాను. చూసారా, వైట్ టబ్బు, బ్లాక్ సాయిల్, ఈ గ్రీన్ యా ఫిషెస్. గ్రీన్ ఎక్కడ మిస్ కావద్దు అనమాట, నా థీమ్ మిస్ కావద్దు, కానీ నాకు అనుకునే కావాలి. ఓకే. సో సంథింగ్ లైక్ దిస్, మీకు ఏదైనా ఒక పర్టికులర్ కలర్స్ తో ఇంట్రెస్ట్ ఉంటే షీ కెన్ ఫిల్ దట్ ఫర్ యూ అండి. మ్యామ్ ఎలాంటి బడ్జెట్స్ లో చేస్తారు మ్యామ్? ఇలాంటి మినిమం 20,000 నుంచి స్టార్ట్ అవుతుంది. నార్మల్ అంటే 20 to 30, మీడియం అంటే 60కి వెళ్ళిపోతుంది. ఇట్లా మనకి హై రేంజ్ లో బాగా కనబడాలి, బాగుండాలంటే 80 వరకు వస్తుంది. 80,000 సెలెక్షన్ డిపెండ్ ఉంది. మనం సెలబ్రిటీస్ కి బర్డ్స్ నేను వచ్చి ఇక్కడ మేము ఉన్నాం కాబట్టి వెళ్ళిపోయాయండి. నేను ఇస్తాను బర్డ్స్ వీడియో కూడా ఉంది నా దగ్గర. ఓకే ఫైన్. సో ఎంత బాగుంటుందండి, మనం కూర్చొని అక్కడ కాఫీ తాగుతుంటే మనం వేసిన గింజలు తినడానికి కొన్ని బర్డ్స్ రావడము, అవి వచ్చిన వాటి సౌండ్ మనకు వస్తుంటే కిచ్ చిన్న చిన్న రావడానికి అది ఇచ్చాను. ఓకే, అది పెద్ద పవర్ కింద ఎవరికి మిస్ కావద్దని అదేమో చిన్న చిన్న పిచ్చుకలకి వాటికి ఓకే ఇచ్చాను.
అక్కడ ఒక ట్యాప్ కూడా అరేంజ్ చేసుకున్నాను నేను, ఎందుకంటే ఇన్ని ప్లాంట్స్ కి వాటర్ వేయడానికి ప్రాబ్లం అవుతుందని. Okay. మీరు చూస్తారో లేదో కానీ అక్కడ నేను దానికి బాంబు యా చేట కూడా కలర్ వేసాను. ఓకే, తను ఇక్కడ క్లీన్ చేసుకోవడానికి ఉపయోగించే చీపురికి చేటకు కూడా బ్లాక్ కలర్ వేసి పెట్టారు. రియలీ దట్ తనకి ఇంట్రెస్టెడ్ ఇది. షీ సెలెక్టెడ్ దిస్ పార్ట్ యాజ్ వర్క్. ఆబ్వియస్లీ మీకు అంత డెడికేషన్ ఉండాలి మ్యామ్ ఒక థీమ్ అనుకున్నాక. అంత డెడికేషన్ ఉండాల్సిందే. సో ఇంకా ఎలాంటి థీమ్స్ ఇవ్వచ్చు మ్యామ్ మీరు? అని నేను చూపిస్తాను. ఇంకా నా దగ్గర 5 థీమ్స్ ఉన్నాయి. Okay. అపార్ట్మెంట్ వాళ్ళు చేయించుకున్నాయి, విలేజ్ థీమ్ ఉంది, ఆఫీస్ లో కూడా చేయించుకున్నారు, యోగా రూమ్ చేశాను, కొన్ని యూటిలిటీ స్పేస్ లో కూడా చేశాను, అది కూడా చూపిస్తాను. మా అపార్ట్మెంట్ లో వాళ్ళు నాకు చూసి బాగుందని చెప్పి వాళ్ళు కూడా చేయించుకున్నారా? సో సెలబ్రిటీస్ చూపించడానికి ఈజీ ఉంది నాకు. సెలబ్రిటీ అంటే బిగ్ బాస్ 4 లో దివ్య వచ్చారు, దివ్యకి చేసి ఇచ్చాను, ఆ వీడియో కూడా మీకు ఇస్తాను. దివి గారికి. ఓకే, ఇంకోటి మెహబూబ్ కూడా చేసి ఇచ్చాను మొన్ననే, ఇప్పుడు నిన్ననే ప్రాజెక్ట్ ఫినిష్ అయిపోయింది. సో నెక్స్ట్ ఇక్కడ అలాగే మేము కిట్ కూడా ఇస్తున్నాము. ఇప్పుడు చాలా మంది ఎఫెక్ట్ చేయలేరు, నేను వచ్చి చేయాలంటే కొందరికి మనీ ఎక్కువ అవుతుంది అని ఆలోచించే వాళ్ళకి అందరికి అవైలబుల్ ఉండాలని చెప్పి నేను బాల్కనీ కిట్ అని ప్రొవైడ్ చేస్తున్నాను. Okay. దాంట్లో ప్లాంట్స్ విత్ పాట్స్, గ్రీన్ మ్యాట్ కట్ చేయడానికి బ్లేడ్, డిజైన్ స్టిక్ చేసుకోవడానికి అందరికి అవైలబుల్ ఉండదు కదా, రిల్ చేయడానికి అందరికి అవైలబుల్ ఉండదు కాబట్టి అది స్టిక్కింగ్ కూడా ఇస్తాను నేను. ఓకే, అది కూడా ఇస్తాను. మీరు డెకరేషన్ చేస్తే ఎలా ఉంటుందో ఆ పిక్చర్ కూడా మీకు ఇచ్చి పంపిస్తాను, డెలివరీ చేస్తాను. సో దట్ అది చూసుకుని వాళ్ళే చేసుకోవచ్చు. చూసుకొని చేసుకోవచ్చు మ్యామ్. అంటే స్పెండ్ చేయగలిగిన వాళ్ళు ఓకే, కానీ టైం లేని వాళ్ళు ఎలాగో ఆర్డర్ ఇస్తారు, మన చేతులతో మనమే చేసుకోవాలి. ఆ హ్యాపీనెస్ ఇంకో లెవెల్లో ఉంటుంది. వాళ్ళకి కూడా. సో ఇంకా నేను ఇచ్చిన మీకు ఇంకొన్ని యాడ్ చేయాలనుకున్నారు అనుకోండి, నేను ఇచ్చే కిట్ కి ఇది అన్ని లిమిట్ ఉంటుంది. మీకు ఇంకా యాడ్ చేయాలనుకుంటే దాంట్లో యాడ్ చేస్తుంటే మనది మనీ కూడా అలానే యాడ్ అవుతుంది. ఓకే మ్యామ్. ఓకే, తన స్విచ్ బోర్డ్ ని కూడా మార్చేశారండి, బ్లాక్ గానే వైట్ హోల్డర్స్ పెట్టారు. స్వర్గ బాల్కనీ కిట్ అండి ఇది. దీంట్లో 10x6.5 స్క్వేర్ ఫీట్ గ్రాస్ ఇస్తాను, 60 mm ఇస్తాను, 4 షో పీసెస్ ఇస్తాను, 8 పాట్స్ ఇస్తాను విత్ ప్లాంట్స్ అండ్ శాండ్. మీరే సెల్ఫ్ ఇన్స్టాలేషన్ చేసుకోవాలండి. ఇది ఫిక్స్డ్ రేట్ అండి, 16,000 ఉంటుంది ఈ కిట్. ఈ కిట్ ఎలా చేయాలో కూడా మీకు ఇప్పుడు చెప్తాను. ఇవి స్టోన్స్ అండి, ఇవి 2 kgs ఇస్తాను. ఇది బ్లేడ్ అండి, గ్రాస్ కట్టింగ్ బ్లేడ్, అది కూడా ప్రొవైడ్ చేస్తాను. ఇవి స్టిక్కర్స్ అండి, ఇందులో స్టిక్ చేసి అవి హ్యాంగ్ చేసుకోవాలి, అలా అంతే. నెక్స్ట్ ఇంకొక థీమ్ చూడబోతున్నామండి మ్యామ్, దీని గురించి చెప్తారా? ఇది విలేజ్ థీమ్ అండి. ఓకే, మీరు గమనించండి, ఇక్కడ మొత్తం విలేజ్ కి సంబంధించిన ఇవి పాట్స్ కానీ, ఇవి టెరామిక్ కుండలు అంటారు కదా, అవి ఇవి వాటితో ప్లాన్ చేసి ఇచ్చాను. ఇవి గంపలు, ఆ పైన కూడా ఇచ్చాను గంపలు. ఓకే, గంపలు మొత్తం అదే లుక్ రావడానికి, మొత్తం విలేజ్ లుక్ రావడానికి మొత్తం నేను ఇది కస్టమైజ్ కూడా చేశాను, అది కస్టమైజ్ చేశాను మొత్తం. ఓకే, ఆ జాడీలు అలా పెట్టేసి. ఓకే, తను కూడా నాకు కూడా టైరే కావాలి, నాకు టైర్ బాగా నచ్చింది అని చెప్పి తను అంటే తనకు కూడా టైర్ వేయాల్సి వచ్చింది. ఓకే, సో వాళ్ళ టేస్ట్ ని బట్టి కస్టమైజ్ కదా. సో కుండలతోటే ఇక్కడ డెకరేటివ్, విలేజ్ థీమ్ కాబట్టి కుండలు, గంపలు, వెదురు తోటి అన్నిటితోటి ఇచ్చాను. ఓకే, ఇవి వుడెన్ బ్లైండ్స్ అండి. ఏవి? వుడెన్ బ్లైండ్స్. ఓకే, వుడెన్ బ్లైండ్స్ తో వచ్చి. ఓకే, ఇక్కడ కూడా చిన్న సెటప్ ఫ్యాన్ ఇచ్చాను, వీళ్ళకి ప్లేస్ ఎక్కువ లేదు కాబట్టి ఓకే, మనకి హ్యాండ్ ఫ్యాన్ లాగా అలా సెటప్ చేసి ఇచ్చాను. ఓకే, సో ఇందాకటి బాల్కనీలో కూడా మనకు ఫ్యాన్ ఉందండి. సో ఇది దీనికి వచ్చేసి ఇక్కడ కొంచెం జిగ్జాగ్ స్టైల్లోనే ప్లాంట్స్ అనేవి పెట్టారు. తనకి ఇంకా అవుట్ సైడ్ లేదు కాబట్టి స్పేస్ ఇదే ఉంది, అది కూడా ఉంది కాబట్టి నాకు ఇలా కావాలని తను కోరితే పైన కూడా అలా ఇచ్చేసాను. ఓకే, ఓకే, ఎక్కువ నేను గమనిస్తే చూడండి, నేను వైట్ పార్ట్స్ ఎక్కువ ఇస్తాను, ఎందుకంటే వైట్ ఇస్తే ఏమైతుంది, బాల్కనీ చిన్నగా ఉన్న స్పేసెస్ పెద్దగా అనిపిస్తుంది నాకు. ఓకే, అందుకే ఎక్కడైనా వైట్ ఎక్కువ ప్రిఫర్ చేస్తాను. కస్టమర్స్ కూడా అలానే ఉంటారులేండి. సో మీకు మేడం మన దగ్గర మొత్తం ఎన్ని థీమ్స్ ఉన్నాయి? 20 వరకు ఉన్నాయండి. సో ఆ థీమ్స్ ఏంటి అనేది కూడా నేను ఇక్కడ చిన్న క్లిప్పింగ్ ఇస్తాను, వాటి పేర్లు కూడా ఇస్తాను. దాంట్లో మీకు నచ్చింది మీరు తనని కాంటాక్ట్ చేయొచ్చు. బేబీస్ కోసము, పెద్దవారి కోసము, పీస్ఫుల్ గా కావాలన్నా, రొమాంటిక్ గా కావాలన్నా, లేదంటే పార్టీ స్టైల్లో కావాలన్నా, విలేజ్ థీమ్ ఉంది, బ్లాక్ అండ్ వైట్ ఉంది, ఇంకేదైనా ఏంజిల్ థీమ్. పిల్లలకైతే ఏంజిల్, ఇంకా అమ్మాయిలకైతే ఏంజిల్ థీమ్ అంటే ఇంకా పడిపోతారు. అన్ని మీరే చేసుకుంటున్నారు, మాకేం లేదా అంటుంటుంది మా అమ్మాయి కూడా. వాళ్ళకి అంటే బాల్కనీ లేకపోయినా రూమ్ కూడా చేసిస్తాను, వాళ్ళకి ఏంజిల్ థీమ్ తో రూమ్ చేసిస్తాను. ఓకే, సో రూమ్స్ కూడా మేక్ ఓవర్ ఉంటుంది, హాల్ మేక్ ఓవర్ కానీ, బెడ్రూమ్ మేక్ ఓవర్, మేక్ ఓవర్ చేస్తాను, ఏదైనా మేక్ ఓవర్ చేస్తాను. సో ఇక్కడ మీరు చూసినట్లయితే బాల్కనీ లేకపోతే అది చేసిస్తాను. యా, సో దీన్ని వచ్చేసి ఇది చెప్పులు పెట్టుకోవడానికి స్టాండ్, తలుపు వెనకాల వచ్చేలాగా కలర్లలో కలిసిపోయేలాగా చేసి ఇచ్చారండి. ఇది కూడా తను
ఓకే, ఇక్కడ మనకు బట్టలు కావాలనుకుంటే ఆరేసుకోవడానికి ఇలా పైన సెటప్ అయితే ఉంది. కావాలనుకుంటే ఆ సెటప్ ఉన్న వాళ్ళు ఏమైతుందంటే ఇక్కడ బట్టల సెటప్ ఉంది కాబట్టి ఈ బాల్కనీ చేసుకోలేనని చాలా మంది అనుకుంటారు. ఏమి ఉన్నా కూడా చేసుకోవచ్చు. మార్నింగ్ మనం కాసేపు ఇక్కడ కూర్చుంటాం, మనం రిలాక్స్ అయిపోతాం, తర్వాత బట్టలు వేసి దాని కింద దింపేసి లోపలికి వెళ్ళిపోతాం. రోజంతా మనం ఇక్కడ కూర్చోం కదా, సో ఒక 1 hour కూర్చుంటే చాలు. మన పర్సనల్ టైం అనుకొని బుక్స్ చదువుకోవచ్చు, కాఫీ తాగొచ్చు, ఫోన్ మాట్లాడొచ్చు, మన ఇష్టం. ఇక యూటిలిటీ ఏరియాలో మనకి ఏమొస్తుంది అనుకుంటాం. అక్కడ పక్కన వాషింగ్ మిషన్ కూడా ఉంది, పైన బట్టలు కూడా ఎండేసారు చూడండి. ఆ ఏరియాను కూడా మనం వదిలేయకుండా చేసి ఇచ్చామండి వాళ్ళు కావాలంటే. ఓకే, ఇక్కడ వాటర్ బుద్ధ ఇచ్చాను, వాటర్ ఫ్లో ఇస్తాను, ఈ మొత్తం లీవ్స్ ఇవన్నీ పెట్టాను, ఈ సెటప్ కూడా ఇచ్చాను. ఓకే, మీకు కూడా ఇస్తాను. సెటప్ రావడానికి కొంచెం టైం పడుతుంది, 1 month 2 months పడుతుంది. ఎందుకంటే ఎంత ఇచ్చినా మనీ ప్లాంట్ ఇక్కడ పై దాకా వెళ్ళాలి కాబట్టి సెటప్ వరకు అయితే నేను ఇస్తాను. మీరు 1 month వెయిట్ చేయాల్సిందే. తీగ అంతా పాకి 1 month మినిమం 1 month వెయిట్ చేయాల్సిందే. ఓకే, చిన్న ఏరియాని కూడా వదలకుండా ఇలా చేసిచ్చాను. సో కొన్ని ఆక్సిజన్ ఇచ్చే ప్లాంట్స్ పెట్టారు, రబ్బర్ ప్లాంట్ ఉంది, అండ్ బ్యూటిఫుల్ బుద్ధ వాటర్ ఫాలింగ్ తో వచ్చిందండి. అండ్ మీరు పైన చూడొచ్చు క్లాత్స్ ఆరేస్తున్నారు యాజ్ యూజువల్, నార్మల్ గా ఎలా చేసుకుంటారు మనం ఆ విధంగా పెట్టేశారు. ఇక్కడ వాషింగ్ మిషన్ అది ఉంది. ఒక చిన్న యూటిలిటీ ఏరియాలో మనకు ఒక సింపుల్ సెటప్ అన్నమాట. అంటే ఇట్లా డోర్ కి ఎదురుగా పాజిటివ్ ఎనర్జీ ఎవరికి వచ్చినా కూడా ఇంక ఇది కనబడుతుంది ఆబ్వియస్లీ. సో ఇట్లా చూసినట్లయితే వీళ్ళ హౌస్ లో చాలా వరకు ఇంటీరియర్ అంతా కూడా తినే చూసుకున్నారు. కొన్ని హాల్లో కూర్చొని ఉన్నా కూడా ఈ డైరెక్ట్ గా ఈ థీమ్ వల్ల మనకి ఇంకొంచెం పాజిటివ్ వైబ్రేషన్స్ వస్తాయి. ఓకే, చిన్న బాల్కనీ అండి, ఒక ఆఫీస్ కి సంబంధించిన బాల్కనీ ఇది. హౌసెస్ కి కూడా ఒక్కొక్కసారి చిన్న బాల్కనీస్ వస్తుంటాయి. జస్ట్ హ్యావ్ ఎ లుక్. అంటే ఇది ఆఫీస్ బాల్కనీ కాబట్టి కొంచెం డిఫరెంట్ గా దీన్ని క్రియేట్ చేశారు. ఒకవేళ మంది ఇంతే చిన్న సైజ్ బాల్కనీ అయితే కూడా సంథింగ్ లైక్ మనకి నచ్చినట్టు కూడా చేయించుకోవచ్చు. సో ఇలా ఒక ట్రీ ఇచ్చి దానికి ఇలా లైటింగ్ సెటప్ చేశారు. అండ్ ఇదంతా కూడా మీరు చూడొచ్చండి, బర్డ్స్ అవంతా కూడా వచ్చేలాగా పెట్టారు, పంజరాలు. అండ్ ఇక్కడ కూడా మీకు వైట్ కలర్ పాట్స్ ఇచ్చారు. సో ప్లాంట్స్ అంతా కూడా మీరు చూడొచ్చు. సింపుల్ అండ్ ఎలిగెంట్ గా కావాలనుకుంటే ఇలాంటివండి. సో ఇలాంటివి మనకి వీళ్ళే వచ్చి చేయక్కర్లేదు అనుకుంటే మన కిట్ తీసుకొని కూడా మనకు ఓన్ గా చేసుకోవచ్చు అండి. అంటే మన హ్యాండ్స్ తో మనం చేసుకుంటే ఆ సాటిస్ఫాక్షన్ వేరే ఉంటుంది కదా. సో అలా కూడా మీరు కిట్ తీసుకొని కూడా మీరు చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి యోగా చేసుకోవడానికి ఇచ్చిన థీమ్ అండి ఇది. సో యోగా మ్యాట్స్ అవన్నీ కూడా ఇక్కడ ఉన్నాయి. జస్ట్ ఆ ప్లెజెంట్నెస్ కోసం మనకి గౌతమ బుద్ధ పెట్టారు. అండ్ కొన్ని ఆర్టికల్స్ ఇచ్చారండి, గ్రీన్ గ్రాస్ బ్యాక్గ్రౌండ్ ఇచ్చారు. సింపుల్ గా ఉంటుంది. సో ఏదైనా మనం చేసుకునే ఒక బిజినెస్ కావచ్చు, లేదంటే ఇంకేదైనా సంథింగ్ క్రియేటివ్ గా చేసే వాళ్ళు కూడా ఆ వర్క్ స్పేస్ అనేది నార్మల్ గా కాకుండా సంథింగ్ డిఫరెంట్ గా, ఈ సెటప్ కొంచెం తక్కువ రేట్ లోనే అయిపోతుంది కదమ్మా. సో ఇలాంటి సెటప్ కి ఎంత వచ్చు మనం అప్రాక్సిమేట్లీ 30,000 లోపల అయిపోతుంది. సో ఇలాంటివన్నీ కొంచెం కాస్ట్లీ ఉంటాయి కాబట్టి టైం లేని వాళ్ళు డెఫినెట్ గా మేడంని మీరు కాంటాక్ట్ అవ్వచ్చండి. తను మీ బడ్జెట్ లో కావాల్సిన విధంగా సెట్ చేసి ఇస్తారు. మీరు ఒక డ్రీమ్ చేసుకుంటే షీల్ బ్రింగ్ దట్ ఫర్ యూ. సో మ్యామ్ ఫైనల్ గా మనం ఏం చెప్దాము, హ్యాపీ టు మీట్ యూ మ్యామ్. ఎంత క్రియేటివ్ వర్క్ అసలు ఇవంతా కూడా. సో ఫైనల్ గా వ్యూవర్స్ కి ఏం చెప్తారు మ్యామ్ మీరు ఎలా అయినా మీ బాల్కనీని మంచిగా క్రియేటివిటీగా వాడుకోవడానికి, యూత్ కి యూజ్ కావడానికి, రీల్స్ కోసమైనా వాడుకోవచ్చు. మళ్ళీ మనలాంటి వాళ్ళకి టీకైనా మన పర్సనల్ స్పేస్ కోసం బాల్కనీ యూజ్ చేసుకోవాలి. బాల్కనీ అనే కాదు, ఇప్పుడు యోగా రూమ్ చేసిస్తాము, ఆఫీస్ బాల్కనీ చేసిస్తాము, చిల్డ్రన్స్ రూమ్ చేసిస్తాము. చిల్డ్రన్ బాల్కనీస్ కూడా ఏంజిల్ థీమ్ అని, పిల్లలకైతే గర్ల్స్ కి అయితే, బాయ్స్ కి అయితే సైకిల్స్, చైర్స్ అవన్నీ ఇష్టం కాబట్టి దాంతో నేను చైర్ సెట్టింగ్ కూడా చేసిస్తాను. ఆ పిల్లలకి ఇష్టపడేలా చేసిస్తాను, పెద్దవాళ్ళకి ఎవరికైనా ఎనీ ఏజ్ గ్రూప్ నా దగ్గరకు వస్తే వాళ్ళకి నాకు ఈ స్పేస్ లో ఇంతలో కావాలి అంటే ఆ స్పేస్ లో నేను ప్లాన్ చేసి ఇస్తాను. థీమ్ వైజ్ వెళ్తాను. మీకు ఏమైనా ఐడియా ఉంటే క్రియేటివిటీగా నేను కూడా దానికి మీ ఐడియాతో నా ఐడియా కూడా యాడ్ చేసేసి మీకు కొత్త రిజన్ ఇస్తాను. మీరు ఓకే అయితే వర్క్ స్టార్ట్ చేసేస్తాను. ఇప్పుడు వర్క్ చేసిన వర్క్స్ కూడా మీకు చూపిస్తాను. ఇప్పుడు కొన్ని వీడియో షూట్స్ అయ్యాయి, ఇంకా ఫోటో పిక్స్ కూడా మీకు చూపిస్తాను. మ్యామ్ సెలబ్రిటీస్ చేసిన అవన్నీ క్లిప్పింగ్స్ ఇక్కడ యాడ్ చేస్తానండి. జస్ట్ చూడండి. మీకు ఏదైనా రిక్వైర్మెంట్ ఉంటే స్క్రీన్ మీద ఉన్న నెంబర్లో తనని హేమా గారిని మీరు కాంటాక్ట్ చేసుకొని హ్యాపీగా మీ రూమ్స్ని, బాల్కనీస్ని మేకవర్ చేయించుకోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్ ఫర్ షోయింగ్ యువర్ క్రియేటివ్ వర్క్ టు మీ అండ్ టు మై వ్యూవర్స్. స్వర్గ బాల్కనీ మేకవర్స్ లో తను డిజైన్ చేసిన కొన్ని ఇక్కడ ఏదైతే అవైలబుల్ ఉన్నాయో అవి చూసాం కదా అండి. తన క్రియేటివ్ వర్క్స్ అన్ని కూడా ఎప్పటికప్పుడు తన ఇన్స్టాలో షేర్ చేస్తారు, తన యూట్యూబ్ ఛానల్ ద్వారా కూడా షేర్ చేస్తూ ఉంటారు. సో ఆ లింక్స్ ని కూడా డిస్క్రిప్షన్ లో ఇచ్చాను, అక్కడ ఫాలో అయితే మీరు ఎప్పటికప్పుడు తను చేసే కొత్త క్రియేటివ్ వర్క్స్ ని చూసుకొని ఫాలో అయ్యి కావాలి
కావాలనుకుంటే ఆర్డర్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫర్ కాలింగ్ మ్యామ్. యాక్చువల్లీ రియల్లీ అమేజింగ్ వర్క్, హ్యాట్స్ అప్ టు యూ. సో మీకు ఏదైనా రిక్వైర్మెంట్ ఉంటే కూడా హ్యాపీగా మేడం ని స్క్రీన్ మీద ఉన్న నంబర్ లో కాంటాక్ట్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బై బై ఫ్రెండ్స్.